హలో ఎవ్రీవన్, నేను మీ తేజాని. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినపగుండ్లు, పల్లి, రైస్, పెసుళ్ళు ఆర్ గ్రీన్ గ్రామ్స్, రెడ్ దాల్, రాగులు, అటుకులు. ఇవి మనం తీసుకోవాల్సిన పదార్థాలు. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందాక చూసిన పదార్థాలన్నీ సేమ్ క్వాంటిటీతో తీసుకుంటున్నాను. నేను ఈ కొలత గ్లాస్తో తీసుకున్నాను. ఇక్కడ అటుకులు, పల్లి మాత్రం నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు పల్లి ఫ్లేవర్ నచ్చదు, అందుకు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. మీ ఇష్టం, ఫుల్ కావాలంటే తీసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసి దాన్ని వాష్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. నేను యాక్చువల్గా నైట్ నానబెట్టాను, మార్నింగ్కి ఇలా బాగా నానాయి. యాక్చువల్గా ఇది 6 to 7 hours నానబెడితే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ బౌల్లో తీసుకోవాలి. ఇలా అంతా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసేసి ఒక బౌల్లో తీసుకొని అందులో సాల్ట్ తగినంత, సోలా పొడి వేసుకొని రెండు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. 20 నిమిషాల తర్వాత మనం దోశ ప్యాన్ పెట్టేసి దోశలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని ఇలా నీట్గా దోశని వేసుకుందాం. సో వేసుకున్న తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ని దోశ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా దోశ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ వేస్తున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ మల్టీగ్రెయిన్ దోశ నచ్చినట్టయితే మర్చిపోకండి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా 2 దోశలు అయ్యాయి కదండి. ఇది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి. ఇప్పుడు పల్లి చట్నీ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పల్లీలు, జీలకర్ర, చింతపండు, పచ్చి కొబ్బరి, మిర్చి, సాల్ట్. ఇక్కడ నేను మిర్చిని కొద్దిగా పెన్నంపై వేయించి తీసుకున్నాను. వీటన్నిటిని నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని నేను ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత దీన్ని తిరువాతకు పెట్టేశాను అనమాట. ఒక చిన్న బౌల్ తీసుకొని తిరువాతకు సంబంధించినటువంటి వేసేసి తిరువాత వేశాక దాటిని నేను చట్నీలో మిక్స్ చేసేసాను. ఇలా పల్లి చట్నీ రెడీ. అండ్ పల్లి